వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అనేది ఎంత పెరుగుతుందో మనం అందరు చూసాం. సో గోల్డ్ కాకుండా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, గోల్డ్ కి ఆల్టర్నేటివ్. సో ఈ రెండేనా ఉన్నాయి మనకు ఆప్షన్స్? ఇంకా వేరే మార్కెట్ లో ఎలాంటి ఆల్టర్నేట్స్ ఉన్నాయా లేదా? దీని గురించి మాట్లాడడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం గోల్డ్ అనేది ఎంత విపరీతంగా పెరుగుతుందో, అది ఆల్ టైమ్ హై, అది రన్నింగ్ బస్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ అందులో కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఇన్వెస్ట్ చేయలేరు. సో అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం చూసుకున్నది దానికి ఆల్టర్‌నేట్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ 2 కాకుండా ఇంకేమైనా ఆల్టర్‌నేట్స్ ఉందా? మ్యూచువల్ ఫండ్స్ కాకుండా అంటే మీకు ఈటీఎఫ్‌లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఈటీఎఫ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్, ఓకే. సో ఈటీఎఫ్ అంటే మనం ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. మెయిన్‌గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే మనకి ఏ టైంలో అంటే ఆ టైంలో మనం వెళ్ళి ఎంటర్ అవ్వడానికి కుదరదు. మనం ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఏఎంసీకి మనం అమౌంట్ ఇచ్చేస్తే వాడు ఇన్వెస్ట్ చేస్తాడు. పర్టిక్యులర్ యూనిట్స్‌లో అని చెప్పేసి పెట్టేసి వాడు చేస్తాడు. బట్ ఈటీఎఫ్ అనేది ఏంటంటే ఆటోమేటిక్‌గా సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్ లానే ఉంటుంది. అంటే ఆ ఫండ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయిపోయి ఉంటుంది. అది టెక్నాలజీయా, గోల్డా, ఇంకోటా అనేది ప్రీ డిఫైన్డ్ అయిపోతుంది. సో అది మనకేంటంటే ట్రేడింగ్ టైంలో అంటే పర్టికులర్గా మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి 9:15 to 3:30 మార్కెట్ ఓపెనింగ్లో ఉన్నప్పుడు అది ఏ వాల్యూ ఎంత ట్రేడ్ అవుతుంది, ఏంటి, ఏ పర్టికులర్ వాల్యూలో మనం కొనొచ్చు అనేది చూసుకుని మనం ఈటీఎఫ్లో ఎంటర్ అవ్వచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్కి ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలి అంటే మీకు ఈటీఎఫ్లు అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ మ్యూచువల్ ఫండ్స్కి ఏంటంటే మీరేమి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కొనలేరు. సో నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ వాల్యూని బేస్ చేసుకుని మీ ఫండ్స్ని అలాకేట్ చేస్తారు ఎవ్రీడే. బట్ ఈటీఎఫ్లో ఏంటంటే మీరు లైవ్ మార్కెట్లో మీ ఓన్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏ ఈటీఎఫ్ కావాలంటే ఆ ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్సా, ఈటీఎఫా, ఈ రెండిటికి మనం డిఫరెన్స్ మనం చూసుకుంటే మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఐ మీన్ ఎక్కువ రిస్క్ లేనిది. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్గా మీరు మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్ అయినా రెండు ఒకటే. రెండు ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్న్స్ ఇస్తాయి. ఓకే. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే కొంచెం మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి కొంత ఒక 1% అమౌంట్ ఇలా పోతుంది, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంటే లైక్ ఫండ్ మేనేజర్స్ మరి వాళ్ళు చేస్తున్నారు కదా, సో దానివల్ల వాళ్ళకి కొంత అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఈటీఎఫ్లో ఏంటంటే మీ ఓన్గా మీరు చేసుకుంటారు కాబట్టి దీంట్లో అంత పోయేది ఉండదు. సో దీంట్లో జస్ట్ మీరు వచ్చే ఆ ట్యాక్స్ కట్టుకుంటే సరిపోతుంది, ప్రాఫిట్స్ మీద వచ్చే ట్యాక్స్ కడితే సరిపోతుంది. సో అట్లాంటి చిన్న చిన్నవి తప్ప రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఇచ్చే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రెండు ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి ఈటీఎఫ్లో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఇది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేశారు. మీరు ఒక 20 రూపీస్లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారు, అది ఒక 100 రూపీస్ దాకా వెళ్ళింది, బాగుంది. మీరు విత్డ్రా కొట్టాలంటే వెంటనే విత్డ్రా చేసేయచ్చు. స్పాట్లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు స్పాట్ విత్డ్రా చేయలేరు. ఓకే. దానికి కొంచెం టైం పడుతుంది. మినిమం 24 to 48 అవర్స్ పడుతుంది. ఈ 24 to 48 అవర్స్ పట్టేటప్పుడు నెక్స్ట్ డే మీకు ఏదన్నా ఒక మార్కెట్ గ్యాప్ డౌన్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయి అనుకోండి, మీరు ఇక్కడ స్పాట్లో విత్డ్రా చేశారు కదా ఈటీఎఫ్లో, మ్యూచువల్ ఫండ్స్ ఏమవుతాయి, మీ ఫండ్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. నిన్నటి వరకు బాగానే ఉంది, నిన్నటి వరకు మీ ఫండ్ వాల్యూ 5 లక్షలు కనిపిస్తుంది, కానీ వాళ్ళ మార్కెట్ డౌన్ అయిపోయింది కదా, 5 లక్షలు కాస్త మీకు 4.5 లక్షలే వస్తాయి. అవును. సో అలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపలేరు మ్యూచువల్ ఫండ్స్, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇదైతే ఎక్కడంటే అక్కడ ఆపేసేయచ్చు. ఈటీఎఫ్ మీరు నాకు ఇంత ప్రాఫిట్ కనిపిస్తుంది ఆపేసుకుంటే ఆపేయచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్లో ఉంటుంది. అవును. మార్కెట్ ఫాలింగ్లో ఉన్నప్పుడు మీరు ఫండ్స్ని మీరు విత్డ్రా చేసి పక్కన పెట్టుకోవచ్చు. మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు ఫండ్స్ పెట్టుకున్నారు, అంతా బాగానే ఉంది, తర్వాత అర్థమైంది ఈ డిప్ రా బాబు, ఈ డిప్లో ఇది పెరగదు, కిందకి వెళ్ళిపోతుంది తెలిసిపోయింది అనుకోండి, మీరు ఈటీఎఫ్లో ఫండ్స్ ఎందుకు పెట్టుకుంటారు, వాటిని తీసుకెళ్ళి డిపాజిట్ వేసుకుంటారు. మళ్ళీ మార్కెట్ తిరిగి బ్రేక్అవుట్ అవుతుంది కదా, మళ్ళీ ఆర్డీలోంచి తీసి అట్టేసుకుంటారు. అవును. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఈ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, మీకు ఎవరికి ఉంటుంది అంటే కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాడికి మాత్రమే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, ఖచ్చితంగా మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి. ఓకే. మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అంటే ఈటీఎఫ్ అయితే మనకి వెంటనే స్పాంటేనియస్గా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు. ఎప్పుడు ఇట్స్ లైక్ ఏ షేర్స్ అనమాట, షేర్స్ లాగా చేసేసుకోవచ్చు. లిక్విడిటీ అనేది మన చేతిలో ఉండేది. మీ దగ్గర స్కిల్ ఉంటేనే మీకు ఈటీఎఫ్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫాలింగ్ పీరియడ్లో మీరేం చెయ్యరు కదా. అవును. మీరేం ఫండ్స్ పెట్టుకుని అయ్యో నా ఫండ్స్ తగ్గిపోతున్నాయి అని కూర్చోరు కదా. సో ఆ ఫండ్స్ విత్డ్రా చేసుకుంటారు. రైజింగ్ టైంలో మళ్ళీ కావాలంటే ఇన్వెస్ట్ చేసుకుంటారు. పోనీ ఇంకా కాదు, అసలు నేను టెక్నికల్ నాలెడ్జ్ అనేది కాసేపు పక్కన పెట్టినా, మీరు ఈటీఎఫ్లు రోజు మానిటర్ చేస్తుంటే తగ్గుతున్నప్పుడు తగ్గి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకుంటుంది కదా,
ఎగ్జాక్ట్ యూటర్న్ ఎక్కడ మార్కెట్ తీసుకుంది, సో ఇక్కడి నుంచి నేను మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి, ఇటువంటి కాన్సెప్ట్స్కైనా సరే ఈటీఎఫ్లు పనిచేస్తాయి. అంటే బై ఆన్ డిప్స్ అంటారు. ఆ డిప్ ఎక్కడ, ఏ డిప్ దగ్గర బై చేస్తే మార్కెట్ అంతకన్నా పడదు ఓకే అనే నాలెడ్జ్ మనకు ఉందనుకోండి, దెన్ మళ్ళీ అప్పుడు అక్కడ మళ్ళీ ఈటీఎఫ్లు కొన్నా మళ్ళీ మీకు ఫెచ్చింగ్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈ ఫెచ్చింగ్ అనేది ఏంటంటే, ఓకే మీరు ఓ పక్కన పడిపోతుంది అన్నప్పుడు మీరు ధైర్యంగా ఓకే పడిపోతుంది నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తానని మీరు పెట్టలేరుగా. అవును ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంసం పెట్టారు, సిప్ అంటే ఓకే మీకు సంబంధం లేదు, ఎవ్రీ మంత్ మార్కెట్ ఏ స్టేజ్లో ఉన్నా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఒక లంసమ్ అమౌంట్ పెట్టారు, లంసమ్ అమౌంట్ పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో యావరేజింగ్ చేయగలరా? లేదు చేయలేరు కదా. అవును. కానీ ఈటీఎఫ్లో చేసుకోవచ్చు కదా మీరు. చేసుకోవచ్చు సో ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఈటీఎఫ్లో ఉంటుంది when compared to మ్యూచువల్ ఫండ్స్. అంటే ఈ ఈటీఎఫ్ అనేది మనకి షార్ట్ పీరియడ్ లిక్విడిటీ కావాలంటే మనకి బెస్ట్. అయితే ఈటీఎఫ్లో ఏంటంటే అన్ని ఈటీఎఫ్లో లిక్విడిటీ దొరకదు, ఓకే అన్ని ఈటీఎఫ్లో లిక్విడిటీ ఉండదు. సో ఈటీఎఫ్లు ఏంటంటే ప్యూర్లీ మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండాలి. మినిమం అరే ఈటీఎఫ్లో లిక్విడిటీ ఉందా లేదా, ప్లస్ మీకు ఈటీఎఫ్ల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ లేనివాడు ఈటీఎఫ్ కొనకూడదని నేను చెప్పను, కొనొచ్చు కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ఉందండి, గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై రీచ్ అయిపోయింది. ఇది కాదు, ఒక అట్లీస్ట్ ఒక 6 months బ్యాక్ అయినా సరే ఎవరైనా గోల్డ్లో కొనాలనుకున్నారు అనుకోండి, సామాన్యుడు ఎవడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ఇదిలో లేరు. కానీ వాడు ఆ టైంలో గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కున్నాడు అనుకోండి, చాలా తక్కువలో ఉంటుంది. సో మంచిగా వాడికి రిటర్న్స్ అనేవి వస్తాయి, గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ మీరు ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, అదేం తప్పు కాదు. నాలెడ్జ్ ఉంటే దాని అడ్వాంటేజెస్ ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను. అదే నాలెడ్జ్ లేకపోతే తక్కువ ఉంటుంది. నాలెడ్జ్ లేదు అంటే జనరల్గా మామూలు కొనుక్కుంటారు, అమ్ముతా ఉంటారు అంతే. అదే సార్ ఇప్పుడు నార్మల్గా ఒక కామన్ పర్సన్కి మనీ కావాలి, ఒక 2 yearsలో ఒక మనీ కావాలి, మనోడి దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది. సో 2 yearsలో మ్యూచువల్ ఫండ్స్లో అయితే రాని పరిస్థితి మనం చూస్తున్నాం. అదే ఈటీఎఫ్లో నాలెడ్జ్ ఉండి అందులో పెడితే రిటర్న్స్ వస్తాయండి అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి నాకు 1 yearలో డబ్బులు కావాలి, 2 yearsలో డబ్బులు కావాలి అంటే జనరల్గా అయితే ఎందులో ఇన్వెస్ట్ చేసినా డబ్బులు రావు. మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే ఇంకోటి కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే డబ్బులు 1 year 2 yearsలో రిటర్న్స్ ఇచ్చేవి అంతేం లేవు. కానీ ఈటీఎఫ్లో అయితే మీకు పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అయిన ఈటీఎఫ్ ఏదైనా దొరికితే దాంట్లో కనుక మీరు డబ్బులు పెడితే మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. ఓకే. అయితే దానికి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, మంచిగా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉండి మీకు మంచి బ్రేక్అవుట్ అయిన ఈటీఎఫ్ ఏదైనా ఒకటి తగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్నాలజీ సెక్టర్ ఉందనుకోండి, టెక్నాలజీ సెక్టర్ బ్రేక్అవుట్కి రెడీగా ఉంది అని అనిపించింది అనుకోండి మీకు, సో మీరు ఆ కైండ్ ఆఫ్ ఈటీఎఫ్ ఒకటి కొనుక్కుంటే మీకు మంచిగా రిటర్న్స్ వస్తాయి. ఈటీఎఫ్ అయితే 2 years సో 2 years కాదు, అది 6 monthsలో రావచ్చు, 1 yearలో రావచ్చు, దాని గ్రోత్ ఎంత ఉంటే దాన్ని బట్టి వస్తుంది. బట్ మీకు కావాల్సింది ఏంటి, మీ ఫండ్ గ్రో అవటం కావాలి, మీ ఫండ్ గ్రో అవటం కావాలి. సో మీకు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఫండ్ గ్రో అవ్వాలి అంటే ఈటీఎఫ్లో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టారనుకోండి, మీ ఫండ్ గ్రో అవ్వాలంటే కనీసం 5 years ఆగాలి, టైం పడుతుంది బాగా, కనీసం 5 years ఆగాలి. 5 years తర్వాత కూడా మార్కెట్ సిచ్యువేషన్ బాగుంటేనే మీ ఫండ్స్ కరెక్ట్గా ఉంటాయి, లేకపోతే ఉండవు. సో అలా తీసుకున్నా కానీ మనకు కొంచెం ఈటీఎఫ్ మీద అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.